హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ రివ్యూ. సో రివ్యూలోకి వెళ్ళబోయే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇలాంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూ మీకు కావాలనుకుంటే సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ రివ్యూ. సో గేమ్ చేంజర్. సో అసలు ఏం గేమ్ చేంజ్ చేశాడు, అసలు గేమ్ చేంజర్ అంటే అర్థం ఏంటో మీకు తెలియాలనుకుంటే వీడియో పూర్తిగా అయితే చూడండి. సో గేమ్ చేంజర్. సో మూవీ ప్లాట్ వచ్చేసి ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అలాగే పొలిటికల్ లీడర్కి మధ్యలో జరిగే వార్ ఈ సినిమా. ఆల్రెడీ శంకర్ గారు అయితే చెప్పారు. సో ఈ ప్లాట్ అనేది చాలా సింపుల్గా అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ మనకు సినిమా స్టార్టింగే రామ్ చరణ్ గారు అయితే హెలికాప్టర్లో అయితే ఎంట్రీ అయితే ఇస్తారు. సో ఆ సీన్కి అసలు హెలికాప్టర్ పెట్టాల్సినంత అవసరం ఏముంది, అరే బాబు బడ్జెట్ చూపించుకోవాలి కాబట్టి అలా బెటర్ అనేది అనుకుందాం. సో వేల కోట్లు దిల్ రాజు గారితో వేస్ట్ అయితే చేయించారు. సో దాని తర్వాత రా మచ్చ సాంగ్ అయితే వస్తుంది. సో రా మచ్చ సాంగ్ తర్వాత ఇక మూవీలోకి అయితే మనం అయితే మెల్లిగా అయితే తీసుకెళ్తారు. సో పిక్చర్ ల్యాక్ సీన్స్, లవ్ స్టోరీ కానీ అసలు హీరోయిన్ ఎంట్రీ కానీ బూమ్ అనే ఒక సాంగ్ కానీ మొత్తం అసలు వేస్ట్. ఇంటర్వెల్ ముందు ఒక హై అయితే ఇస్తారు, అరే ఇప్పటి నుంచి సినిమా బాగుందిరా, సినిమా లేచిందిరా అని మనం అనుకునే లోపే మళ్ళీ సినిమా యాజ్ ఇట్ ఈజ్ పడిపోతుంది. సో అప్పన్న క్యారెక్టర్ చెప్తున్నా కదా, అప్పన్న క్యారెక్టర్ అయితే రామ్ చరణ్ గారు అయితే చింపేశారు. రంగస్థాన్లో చిట్టిబాబు క్యారెక్టర్ అయితే ఎలా ఉందో అలాగే అప్పన్న రోల్ అయితే రామ్ చరణ్ గారికి చాలా బాగా సెట్ అయింది. సో అప్పన్న రోల్ ఇంకా కాస్త ఎక్కువ సినిమాలో పెట్టుంటే సినిమా 100% హిట్ అయితే కొట్టేది. కానీ పిచ్చ బోరింగ్, పిచ్చ ల్యాక్ సీన్స్తో నింపేశారు. అసలు శంకర్ గారు మీకు దండమండి. ఇండియన్ 2 తర్వాత రామ్ చరణ్ గారితో తీసే సినిమాతో మీరు కంబ్యాక్ ఇస్తారని అయితే మేమైతే అనుకున్నాం, కానీ గట్టిగా రావడైతే దింపారు శంకర్ గారు. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మంచి స్క్రిప్ట్తో అయితే రండి. సో స్క్రిప్ట్ లేనిది హై బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తే లాభం లేదు. సో ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ చరణ్ గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. సో ఆయన ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా స్టోరీ అయితే ఉండాలి, స్టోరీ లేకపోతే సినిమా డొల్లానే. ఇక నెక్స్ట్ పర్ఫార్మర్ అంటే అంజలి గారు. తనైతే చాలా బాగా అయితే చేసింది. అంజలి గారికి ఇంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చడమే చాలా గ్రేట్. అసలు చాలా బాగుంది తన క్యారెక్టర్. ఇంకా వచ్చేసి క్యారెక్టర్ గురించి చెప్పుకుంటే ఎస్జే సూర్య గారు. కానీ చాలామంది అంటారు కానీ నాకు ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా అంత నచ్చలేదు సినిమాలో. ఎందుకంటే ఆయన సేమ్ మన సరిపోదా శనివారంలో ఎలాగైతే క్యారెక్టర్ ఉందో సేమ్ ఇందులో కూడా అలాంటి క్యారెక్టర్ అయితే ఇచ్చారు. సో ఎస్జే సూర్య గారు మీరు కొంచెం సరిపోదా శనివారం వయసు నుంచి బయటకు వస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉంది భయ్య అంటే ఇట్స్ ద హాఫ్ బిర్యానీ అన్నమాట. సో హాఫ్ బేక్డ్ సినిమా ఇది. బాగుంది బాగాలేదు అనేది చెప్పలేను. ఒకవేళ మీరు సంక్రాంతికి మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళండి. మీకు పొలిటికల్ డ్రామా అండ్ కొన్ని సాంగ్స్ ఉండి విజువల్ ఎఫెక్ట్స్ బాగుండి ఎమోషన్ సీన్స్ ఉంటే చాలా అనుకుంటే సినిమాకి అయితే మీరైతే వెళ్ళిపోండి. కానీ టికెట్ 100% వర్తీనా అంటే అసలు కాదు. శంకర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమా ఇదైతే కాదు, కానీ మీరు వెళ్ళాలనుకుంటే అయితే వెళ్ళండి. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ ఓన్లీ 3 స్టార్స్ రేటింగ్. అండ్ this is a review of Game Changer movie.